బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయాలంటూ రెచ్చగొట్టే ప్రకటనపై కేసు నమోదు కావడంతో విచారణను మరింత వేగవంతం చేశారు. కాసేపట్లో నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. అంతేకాదు తెలంగాణ భవన్ లో పంచనామా నిర్వహించబోతున్నారు. సింగరేణి ఆఫీసును తగలబెట్టాలని, రైల్వే లైన్లను కోసేయాలంటూ కార్యకర్తలను హింసాత్మక చర్యలకు ప్రేరేపించేలా బాల్క సుమన్ మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బాల్క సుమన్ పై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన సుమన్ ను తక్షణమే అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల మీదకి నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు. మా వాళ్ళు 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందమారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టూరి పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ రండి కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్గా పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడో పైసలు చూడు. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్క సుమన్ ఇట్లా, బాల్క సుమన్ అట్లా, ఇక మొత్తం బాల్క సుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గున్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు, సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్క సుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. అయితే తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో బాల్క సుమన్ అలర్ట్ అయ్యారు. వెంటనే మరోసారి ప్రెస్ మీట్ పెట్టి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం కేసును సీరియస్ గా తీసుకున్నారు. వ్యాఖ్యలు జరిగిన వేదిక అయిన తెలంగాణ భవన్లో పోలీసులు పంచనామా నిర్వహిస్తుండటంతో ఈ కేసు ఎటు దారి తీస్తుందనేది ఉత్కంఠ రేపుతుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఇప్పటికే అటు తెలంగాణ భవన్ కి సైతం కూడా పోలీసులు రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ఏంటి తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అక్కడ పంచనామా నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? అఖిల, అయితే మరి కొద్దిసేపట్లోనే ఇటు తెలంగాణ భవన్కు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా నాంపల్లి పోలీసులు అయితే వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు అంటే మొన్న ఏదైతే తెలంగాణ బొగ్గుగని కార్మికులకు సంబంధించినటువంటి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా అసలు ఏం జరిగింది, ఆ యొక్క సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు, అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే పూర్తిగా ఇటు విచారణ చేపట్టున్నారు. ముఖ్యంగా ఆ రోజుకు సంబంధించి సీసీటీవీ కెమెరాలు కావచ్చు, భవన్లో ఉన్నటువంటి అలాగే ఆ మీడియా సమావేశానికి సంబంధించినటువంటి హాల్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు అయితే నిజంగా పరిశీలించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ముఖ్యంగా నిన్న ఇటు బాల్క సుమన్ కూడా మాట్లాడుతూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియోని తయారు చేసి నా పైన ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. పూర్తిగా అసత్య ప్రచారాలన్నీ కూడా సోషల్ మీడియాతో పాటు ఇటు మీడియాల ఛానల్లో కూడా నా పైన అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు మంత్రులు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకులు అంటూ కూడా బాల్క సుమన్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇటు మరొక పక్క సుమన్ వ్యాఖ్యలపైన నాంపల్లి అలాగే ఖైరతాబాద్ వంటి పలు పిఎస్లలో కూడా అబిడ్స్ లాంటి పిఎస్లలో కూడా ఇప్పటికే కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇటు పోలీసులకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే పూర్తిగా ఇటు ఆ మీటింగ్కు సంబంధించినటువంటి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, ముఖ్యంగా ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్లని కోసివేయండి, లేదా ఇటు సింగరేణికి సంబంధించినటువంటి జీఎం ఆఫీస్ని తగలబెట్టండి,
ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అసలు ఎందుకు చేయవలసి వచ్చింది, ప్రజలను ఎందుకు రెచ్చగొట్టాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రోజు కూడా తెలంగాణ భవన్కు పోలీసులు అయితే రాబోతా ఉన్నారు. అయితే ఇటు బాల్కా సుమన్ను అరెస్టు చేయాలి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. నిన్న అటు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీని కలిసినటువంటి ఎమ్మెల్సీలు పూర్తిగా బల్మూరి వెంకట్ కావచ్చు, లేకపోతే అద్దంకి దయాకర్ కావచ్చు, కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సుమోటోగా కేసు నమోదు చేసి బాల్కా సుమన్ పైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి అంటూ కాంగ్రెస్ నేతలు అయితే పూర్తిగా ఇటు పోలీసులను కోరుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఏదైతే హింసాత్మక చర్యలకు పాల్పడేటువంటి విధంగా ఇటు ఆ బొగ్గుగని కార్మికులను కావచ్చు, లేకపోతే ఆ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా నేను ఎక్కడ కూడా అసలు ఇలాంటి మాటలు మాట్లాడలేదు అంటూ కూడా బాల్కా సుమన్ చెప్తా ఉన్నారు. పూర్తిగా ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో అంటూ కూడా చెప్తాను. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేటువంటి దానిపైన కూడా పూర్తిగా పోలీసులు అయితే మరి కొద్దిసేపట్లోనే తెలంగాణ భవన్కి వచ్చి ఒక పంచనామాను అయితే నిర్వహించినారు. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.